ఓం నమో వెంకటేశాయ నమః. జితేంద్ర లీగల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ వీడియోలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19 సంబంధించిన వీడియో చేయబోతున్నాను. సో ఈ వీడియోలో సిలబస్ అలాగే ఎలాగా మరి ఏబి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానిపై వీడియో చేయబోతున్నాను. అలానే మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా వీడియోలో చెప్పబడుతుంది. ముందుగా ఏబి 19 ప్రిపేర్ అవ్వాలంటే ముందుగా బేరెక్స్ తీసుకోవాలి. సో త్వరలోనే మరి బేరెక్స్ సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదివరకు యూనివర్సల్ బేరెక్స్ చదివిన వాళ్ళు ఉన్నారు, అలాగే ట్యాక్స్మన్ బ్రాండ్కి సంబంధించింది కూడా చదివే వాళ్ళు ఉన్నారు. సో దానికి సంబంధించిన ఏవైనా అప్డేట్ ఉంటే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో పెట్టడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ఆ బేరెక్స్ చదివితే సరిపోతుంది. అలాగే దాంతో పాటు మరి టోటల్ 19 సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే. తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చే అవకాశం ఉంది. అదే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, మరి భారతీయ సాక్ష్యాదాయం, మూడు కూడా మరి పాత చట్టాలైనటువంటి మరి ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో ఈ మూడు వచ్చి ఉన్నాయి. సో ఈ మూడు బేర్ యాక్ట్స్ కూడా కొని ఉంచుకోండి. మరి సిలబస్లో ఇది చేంజ్ అయ్యే అవకాశం ఉంది, మిగతావి యాజ్ ఈజ్గా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ బేర్ యాక్ట్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు డైరెక్ట్ సిలబస్లోకి వెళ్ళిపోకుండా ముందు కంటెంట్ చదవాలి. అది చదివితే సగం మనకి అంటే ఫస్ట్ మనం అవగాహన పొందాలన్నమాట. డైరెక్ట్గా మనం సిలబస్లోకి వెళ్ళిపోకూడదు. స్టార్టింగ్ కంటెంట్ ఉంటుంది, అది చదువుకోవాలి. అంటే మొదటి ప్రక్రియ అనమాట. ఏబి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని బాగా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లోనే అవ్వాలంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బేరెక్ట్ తీసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఈ బుక్ అనేది ట్యాక్స్మన్ లామన్స్. నేను ఫస్ట్ ట్యాక్స్మన్ చదివాను, ట్యాక్స్మన్ కాదు లామన్. సో లామన్ బుక్ సంబంధించిన బేరెక్ట్స్ లాస్ట్ టైం నేను ఏవి 17 రాసినప్పుడు అలౌ చేశారు. సో తర్వాత కూడా అలౌ చేస్తున్నారు. యూనివర్సిటీలో కూడా మంచిగానే ఉంటుంది. సో మీకు ఇష్టం ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. బేరెక్ట్ వితౌట్ షార్ట్ నోట్స్ అనే బుక్ మాత్రమే తీసుకోవాలి యాజ్ పర్ గైడ్ లైన్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో అలాంటి బుక్స్ మాత్రం అలౌ చేస్తారు. తర్వాత కంటెంట్స్, స్టార్టింగ్ కంటెంట్స్ ఉంటుంది. కంటెంట్స్లో ఏంటంటే విత్ సెక్షన్ అలాగే అది చదువుకోవాలి ఫస్ట్. ఆ కంటెంట్స్ చదివిన తర్వాత మీకు సగం కవర్ అయిపోతాయి సిలబస్లోనే. ఆ తర్వాత మీరు డెప్త్గా సిలబస్లోకి వెళ్ళాలి. ఫస్ట్ కంటెంట్స్ చదవాలి. ఈ ఏబి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది. అంటే ఇది ఇంకో విషయం ఏంటంటే ఇది ఓపెన్ బుక్ అనమాట ఎగ్జామ్ ఇది. కానీ ఓపెన్ బుక్ అని తక్కువ అంటారు మీకండి. ఎందుకంటే ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది ఫెయిల్ అయ్యి ఉన్నారు. మొన్న రీసెంట్గా హానరబుల్ అపెక్స్ కోర్ట్ దీన్ని బట్టి చూసుకుంటే 70,000 పైచీలకు మరి కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకున్న అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కొంతమంది పోయారనమాట. 70,000 పైచీలకు అనమాట. సో ఈ ఎగ్జామ్ అనేది ఓపెన్ బుక్ అనేది మీరు లాస్ ఏమర్పాటు ఉండకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మరి ఫస్ట్ ఇయర్లో మీరు క్రాక్ చేయాలంటే ఫస్ట్ సరైన బేరెక్స్ తీసుకోవాలి. బేరెక్స్ తీసుకున్న తర్వాత కంటెంట్ చదవడం రావాలి. కంటెంట్ చదివిన తర్వాత సిలబస్లోకి వెళ్ళాలి. తర్వాత ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ పాయింట్ ఏవైతే ఉంటాయో అంటే మొత్తం టోటల్ 19 సబ్జెక్ట్స్ ఉంటాయి. 19 సబ్జెక్ట్స్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ మొత్తం తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం గురించి ఒక 10 మార్కులు ఉంటుంది. అలాగే ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అవి ఒక 10 మార్క్స్. ఇలా తీసుకుంటూ పోతే ఏవైతే ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ముందుగా చదువుకోవాలి. తర్వాత తక్కువ మార్కులను ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడు మీరు ఏబి 19 ఎగ్జామ్ క్రాక్ చేయడానికి వీలుంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ ప్రక్రియ అనేది ఆన్లైన్లో ఉండదు, ఆఫ్లైన్లో ఉంటుంది. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే
డిజేబిలిటీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయి ఉంటారు కదా, డిజేబిలిటీ 80% అబోవ్ ఎవరైతే ఉంటారో వారికి ఇంకా ఎక్స్ట్రా 20 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ 3 అవర్స్ ఎగ్జామ్ ఇది నార్మల్ పీపుల్కి. అంటే డిజేబిలిటీ పీపుల్ ఎవరైతే 80% అబోవ్ ఉంటారో వారికి అయితే 20 మినిట్స్ ఎక్స్ట్రా జరుగుతుంది. అంటే టోటల్ 3 అవర్స్ 20 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది నేను ప్రతి సైడ్లో స్లైడ్ వీడియో స్లైడ్ రూపంలో రూపొందించబడుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా అంటే అర్థం చేసుకునే వీలుగా ఉంటుందని స్లైడ్ రూపంలో ఈ వీడియో చేయబడుతుంది అన్నమాట. ఎగ్జామ్ మోడ్ అనేది ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము, అంటే కంటిన్యూషన్ వీడియోలో. ఫస్ట్ ఎగ్జామ్ మోడ్ అనేది ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది, అంటే పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి నార్మల్ పీపుల్కి 3 అవర్స్. సబ్జెక్ట్స్ టోటల్ వచ్చేసి 19, అంటే 19 లా సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 ప్రశ్నలు ఉంటాయండి. అలాగే ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే ప్యాటర్న్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ MCQs ఉంటాయి. అలానే మార్కింగ్ ఏ విధంగా చేస్తారంటే 1 మార్క్ పెర్ క్వశ్చన్ అండి. అలాగే నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ కేస్ ఆఫ్ రాంగ్ అటెంప్ట్స్. ఇన్ కేస్ ఆఫ్ మీరు రాంగ్ అటెంప్ట్ చేశారు అనుకోండి, నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఇలా మనం ఎటువంటి అంటే ఇప్పుడు కామన్గా కంప్యూటర్ ఎగ్జామ్ అనుకోండి, తప్పైనా నెక్స్ట్ ఏదైనా కరెక్ట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అందులో. కానీ ఇది బబ్లింగ్ ప్యాటర్న్ అనమాట. సో జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19 మరి ఈ టెస్ట్ మీడియం అనేది ఏ లాంగ్వేజ్లో ఉండబోతుందంటే టోటల్ ఇంగ్లీష్తో కలిపి 23 లాంగ్వేజ్తో ఉంది. ఫస్ట్ సెకండ్ ఇంగ్లీష్, సెకండ్ అస్సామీ, థర్డ్ బెంగాలీ, ఫోర్త్ వన్ గుజరాతీ, ఫిఫ్త్ వన్ హిందీ, సిక్స్త్ వన్ కన్నడ, సెవెంత్ వన్ కాశ్మీరీ, ఎయిత్ వన్ కొంకణి, నైన్త్ వన్ మలయాళం, 10th వన్ మణిపూరి, 11th వన్ మరాఠీ, 12th వన్ నేపాలీ, 13 ఒరియా, 14th పంజాబీ, 15th సాంస్క్రిట్, 16 సింధీ, 17 తమిళ్, 18 తెలుగు లాంగ్వేజ్, 19 ఉర్దూ, 20 బోడో లాంగ్వేజ్, 21 సంతలి, 22 మైథిలి, 23rd అంటే లాస్ట్ వన్ డోగ్రీ. ఈ 23 లాంగ్వేజ్లో అంటే ఇవ్వడం జరుగుతుంది. అంటే దీంతో పాటు ఇంగ్లీష్ కూడా పైన క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. మరి సెకండ్ అంటే రెస్పెక్టెడ్ ఏదైతే మీకు లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్లో ఉండబోతుంది అనమాట. అది మొత్తం టోటల్ 23 లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది ఈ AB 19లో. ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19 సిలబస్ అనేది మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ స్లైడ్లో చెప్పుకోబోతున్నాము. ముందుగా ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ అంటే నేను హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ముందుగా చెప్పబోతున్నాను. తర్వాత ఆటోమేటిక్గా లోయెస్ట్ కూడా చెప్పబోతున్నాను అందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ముందుగా చెప్పినట్టుగానే ఇప్పుడు ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అవి 10 మార్క్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వం ఏదైనా కొత్తగా తీసుకొస్తే దాని ప్లేస్లో BNSS అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత ఇవ్వడం జరుగుతుంది. సో మీరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC అండ్ BNSS 2 పేరెట్స్ కూడా తీసుకుని చదవాల్సి ఉంటుంది. అలాగే సివిల్ ప్రొసీజర్ కోడ్ నుంచి 10 మార్కులు, IPC ఇండియన్ పెనల్ కోడ్ అండ్ భారతీయ న్యాయ సంహిత ఈ 2 బుక్స్ బేరాక్స్ కోర్స్ తీసుకోండి. సో ఇందులో నుంచి కూడా 2 చదవాలి. సిలబస్ ఇంక తెలియదు కాబట్టి. సో 8 మార్క్స్ వస్తాయి అందులో. తర్వాత కాన్స్టిట్యూషనల్ లా భారత రాజ్యాంగం నుంచి 10 మార్కులు వస్తాయి. లా ఆఫ్ కాంట్రాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ప్రాపర్టీ లాస్, నెగిషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 8 మార్క్స్ వస్తాయి అందులో. ఎవిడెన్స్ యాక్ట్ అంటే భారతీయ సాక్ష్య అధినియం ఈ 2 బుక్స్ తీసుకోండి. అందులో నుంచి 8 మార్క్స్ వస్తాయి. ఫ్యామిలీ లా 8 మార్క్స్ వస్తాయి. తర్వాత ఇక హైయెస్ట్ వెయిటేజ్ పాయింట్ ఎవరైతే ఉంటాయో అవి చదివేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే లోయెస్ట్ పాయింట్స్ వస్తాయి కదా, అవి సబ్జెక్ట్ చదువుతాం ఫస్ట్. 5 మార్క్స్ ఏముంటుందంటే లా ఆఫ్ టాట్ ఇంక్లూడింగ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా ఇందులో నుంచి 5 మార్క్స్ రాబోతున్నాయి. అలానే మిగతావన్నీ కూడా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిడ్రెసల్ ఇంక్లూడింగ్ ఆర్బిట్రేషన్ యాక్ట్ 4 మార్క్స్, పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్
4 marks, administrative law 3 marks, professional ethics and cases of professional misconduct under BCI rules 4 marks, company law 2 marks, environmental law 2 marks, cyber law 2 marks, labor and industrial laws 4 marks, taxation laws 4 marks, land of acquisition act 2 marks, intellectual property laws 2 marks. ఇలాగా మరి మిగతా ఈ సబ్జెక్ట్ నుంచి ఈ మార్క్స్ వస్తే మొత్తం టోటల్ 100 మార్కులు గాను ఎగ్జామ్ ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మీరు అదే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిలబస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హైయెస్ట్ వెయిటేజ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది ముందు చదవడానికి ప్రయత్నించండి. తర్వాత ఇప్పుడు ఈ 3 మార్క్స్ 2 మార్క్స్ 5 మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ తర్వాత చదవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు ఫస్ట్ టైంలోనే క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19 సంబంధించిన మరి ఫీ వివరాలు అనేది వీడియోలో చెప్పబోతున్నాను. సో మరి ఆల్ కేటగిరీస్ దట్ ఈస్ జనరల్, ఓబీసీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, జనరల్ పీడబ్ల్యూడి, ఓబీసీ పీడబ్ల్యూడి ఎవరైతే ఉంటారో వీళ్ళకి 3,500 రూపాయలు ఫీ ఉంటుంది. అలానే షెడ్యూల్ క్యాస్ట్ వారికి, షెడ్యూల్డ్ ట్రైబ్ వారికి, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి, అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 2,500 రూపాయలుగా ఫీజు అనేది మనం డిసైడ్ చేయడం జరిగింది. ఇలాగా దీంతో పాటు ఎవరు ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులో తెలుసుకుందాం కంటిన్యూషన్ వీడియోలో. ఎల్ఎల్బి డిగ్రీ 3 years వాళ్ళైనా పర్లేదు, 5 years వాళ్ళైనా ఉండాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సంబంధిత బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఎన్రోల్మెంట్ అవుతారో వారు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులు. ఎల్ఎల్బి చదివినంత మాత్రం కాదు, ఎల్ఎల్బి చదివిన తర్వాత ఎన్రోల్మెంట్ అవ్వాలి సంబంధిత బార్ కౌన్సిల్లో. అప్పుడైతేనే మరి ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హత వస్తుంది. మరి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది యూఎస్ మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను. సో మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, కొత్త వీడియో కాబట్టి. సో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ మరి క్రాక్ చేస్తే దానివల్ల యూజెస్ ఏంటంటే, ఉపయోగాలు ఏంటంటే, మీరు భారతదేశంలో ఏ కోర్టులోనైనా ప్రాక్టీస్ చేయవచ్చు. నెంబర్ 2, వకాలతనామా తీసుకోవచ్చు. అలానే మరి దానిపైన అటెస్టేషన్ అవసరం ఉంటే అటెస్టేషన్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఏంటి, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సిఓపి కూడా రావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి.